ఆర్టీసీని ప్రత్యక్షంగా ప్రైవేట్ కాకుండా డిపోల వారీగా ప్రైవేట్ వాళ్ళకి అవుట్సోర్సింగ్ పేరుతో ఇచ్చేశారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ బస్సుల విధానం ముసుగులో కుతంత్రం చేస్తున్నారు. 2024లోనే కుట్రకి తెరదీశారు. ఈ బస్సులని ఆర్టీసీనే నిర్వహించాలని డిమాండ్ని బేఖాతరు చేస్తూ కుట్రలో భాగంగా కొత్త బస్సులు కొనుగోలు నిలిపేశారు. మరొక కొత్త పోస్టుల భర్తీ లేదని తేల్చి చెప్పేశారు. తొలగించిన సర్వీసుల స్థానంలో కొత్త బస్సులు లేవు. ఇప్పటికే 12 డిపోలు ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టారు. ఈ క్రమంలో ప్రైవేటీకరణ తప్పదని తేల్చి చెప్పారు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ. ఉద్యోగ సంఘాల డిమాండ్లు బేఖాతరు చేస్తూ వేగంగా అడుగులు వేస్తున్నారు అన్నది. ఆర్టీసీ ప్రైవేటీకరణ తప్పనిసరి అంటూ మహిళలకు ఉచిత ప్రయాణం పథకం వల్ల ఆర్టీసీ మీద ఆర్థిక భారం అంటూ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ. ఆర్టీసీ ప్రైవేటీకరణ కుట్ర దుర్మార్గం, ప్రైవేట్ ఆపరేటర్లకు విలువైన ఆస్తులు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు దారుణం, రాష్ట్ర వ్యాప్తంగా ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా. ఇక్కడ జగను ఆర్టీసీ తీసుకొచ్చి ప్రభుత్వంలో విలీనం చేశాడు. ఇప్పుడున్న ఉద్యోగులకి ఏం ప్రాబ్లం లేదు, ప్రభుత్వంలో విలీనం అయ్యారు కాబట్టి. కొత్త ఉద్యోగాలు ఉండవు, ఆ పైన ఆర్టీసీ ప్రైవేటీకరణ. ఎప్పుడైతే ఒకప్పుడు ఆర్టీసీ సంరక్షణ పరిరక్షణ కమిటీలను ఏర్పాటయ్యి ప్రజలందరూ కూడా ఆర్టీసీ వైపుకి వస్తే నిదానంగా ప్రైవేటు బస్సులకి ఆర్టీసీకే ప్రైవేటు బస్సులు ఇవ్వడం ప్రారంభించినటువంటి ఉద్యోగ సంఘాల నేతల సాక్షిగా క్రమంగా ఆర్టీసీ నిర్వీర్యానికి కార్మిక సంఘాలే ప్రాథమికమైన బాధ్యత, ఆ పైన ప్రభుత్వ బాధ్యత. వాళ్ళ స్వార్థాన్ని వీళ్ళు వాడుకున్నారు. ఇప్పుడు చూస్తే ఏమవుతుందంటే చివరికి ఆర్టీసీ ప్రైవేటీకరణ జాగ్రత్తగా చేస్తారు. ఇప్పుడు స్లీపర్ బస్సులు ఆర్టీసీ 10 ఉంటాయి, అదే ప్రైవేట్ వచ్చేటప్పటికి 100 ఉంటాయి. ప్రైవేటు బస్సులు వాస్తవంగా స్టేజ్ క్యారియర్స్గా పనిచేయకూడదు, కానీ పనిచేస్తున్నాయి. అడ్డుకుంటే జనమే కొట్టేటట్టున్నారు. ఎందుకని? అమ్మ పెట్టదు అడుక్కు తినానివ్వదు అన్నటువంటి సామెతలాగా నువ్వు పెట్టక బస్సులు వాళ్ళు పెట్టక. ఇన్ని ప్రైవేట్ బస్సులు నడుపుతున్నప్పుడు అన్ని బస్సులు ఆర్టీసీ నడుపుకుంటే లాభమే కదా. ప్రైవేట్ వాడికి వచ్చిన లాభం ప్రైవేట్కి ఎందుకు రాదు, ప్రభుత్వానికి ఎందుకు రాదు? కాబట్టి ఓ వ్యవస్థని నిర్వీర్యం చేయాలంటే, కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్రేసినట్టు చేస్తూ ఉంటారు. ఇది చూసారే మా వాళ్ళు చాలా మేధావబ్బా అని చెప్పుకుని బ్రతికేటటువంటి ప్రపంచంలో ఉంటాం మనం.